హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సూర్యుడు అయితే ఇప్పుడే బయటకు వెళ్తున్నాను అనమాట. మళ్ళీ సేమ్ నిన్న నైట్ ఏ లొకేషన్ అయితే చేసినామో అదే లొకేషన్ వచ్చినాం అనమాట. ఎందుకంటే నైట్ నిన్న సాంగ్ కి నైట్ సీన్ సెట్ కావని చెప్పేసి ఈ ఉగాది రోజు మళ్ళీ డే షూట్ పెట్టిన అనమాట. అందరికి పండుగ లేవు, షూట్లే పండుగ లేదు, ఏం లేదు. 10 గంటలకు అయిపోద్ది అన్నాడు. నేనైతే 12 అనుకుంటున్నా, చూద్దాం. అయితే ఒకటి కూడా అవుతుండొచ్చు. రెడీ, యాక్షన్. ఇది పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా? రోలింగ్, యాక్షన్. అది లెగ్ లెగ్లు వేస్తలేదు. లెగ్ బ్యాక్ లెగ్ ఉంది కదా, అది తీసుకున్నాడు. లెగ్ ఒక్కటి వేస్తలేదు. సార్ ఫోన్ ఐఫోన్ కాదు. అలాంటివి మా దగ్గర కుప్పలు ఏమైంది? భవ్య నువ్వు కొంచెం రెడీ, రోలింగ్. 5 6 7 8 తీరా కౌంట్ ఎందుకు చెప్తున్నా నేను? ఆడికి జంప్ చేయాలంటే 4 స్టెప్లు అంటే రెడీ. అమ్మాయి ఫ్లోలో వస్తుంది, ఫ్లో అవసరం లేదు, ఆడికి జంప్ చేయాలి. టేక్ అది. రెడీ అమ్మాయి, కొంచెం బ్యాక్ లైట్. రెడీ, చాలా కష్టపడుతుంది. రోలింగ్. 5 6 7 8 రెడీ. 5 6 7 8 అంతే. అబ్బాయి ఫీలింగ్. ఫ్రెండ్స్, ఇలా 10 గంటల వరకు షూట్ అయిపోద్ది అని అనుకున్నాం కదా, ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా కొంచెంసేపట్లో షూట్ అయిపోతుంది. వీళ్ళు పొద్దున 6 గంటలకు రమ్మంటే ఇప్పుడే వచ్చారు. కవరింగ్ అంటే వీళ్ళదే, నిజంగా మామూలు ఉండదు. 5 6 7 8 సెట్ అవుతలేదు. అందరు ఎట్ ఏ టైం వాళ్ళకి రీచ్ కావడానికి సెట్ అవుతలేదు. చలో, ఓకేనా? రోలింగ్. అత్తలేదు ఫ్రెండ్స్, తుమ్మొచ్చినట్టు వచ్చి ఇబ్బంది అయింది. పాపం జీవన్ అన్న కష్టపడ్డాడని గొడుగు పట్టాను ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఇలాంటి సపోర్టర్ ఉండాలి. భ్రాంతి. మా హీరోయిన్ చూడు గొడుగు ఎట్లా పట్టుకోబోతుందో. మా అసిస్టెంట్ కెమెరా పట్టుకుంది. ఈమె అసిస్టెంట్ టీనే వస్తుంది. నేను సీరియల్ అసిస్టెంట్ అవ్వచ్చు, సీరియల్ అసిస్టెంట్. హీరోయిన్ కి ఆమె అసిస్టెంట్. చాలా అలసిపోయాం ఫ్రెండ్స్, 3 days నుంచి షూట్ చేసి. మా మాస్టర్ కి ఏం చేయాలో కూడా అర్థమైతలేదు ఇప్పుడు. ఎండకు ఆరోగ్యం కోసం వడ తినాలా? నిజమన్నా, మంచిది తెచ్చిన, మంచి వేడి వేడి వడ తీసుకొచ్చిన, మంచి గట్టి చట్నీ కూడా తీసుకొచ్చిన. ఓ, ఆరోగ్యం కోసం. వడ మాత్రం బాగుంది. ఓకే, తిన్నాక చెప్తాం. నిన్ననైతే లీలే తెచ్చారు. ఈ అద్భుతమైన ప్లేస్లో ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. మంచి కింద బండలు, వెనక చెట్లు, మంచి నీడ.
బాగుంటుంది ఇలాంటి ఏరియాలలో టిఫిన్ చేయడం అంటే మస్తు అనిపిస్తుంది. ఫుడ్ తెచ్చినవి మొత్తం దోశలు అన్నావు, మళ్ళీ అందులోకి ఇడ్లీ బోండాలు వెళ్తున్నాయి. బోండా వడ ఉంటుంది ఏంటండి దోశ కూడా కట్టించుకుంటాం. గంట పోతాడు పడుకొని వస్తాడు అర్ధగంట పడుకొని మిగతా టైంలో తీసుకోవాలి. కానీ ఆడ వేడి మీకు వేడిగా ఉన్నాయో చూడు, వేడి ఎంత వేడి. బరాబర్ 11 అయింది టైము. ఇక్కడ టేక్ తీసుకున్నాక ఇదొక షాట్, ఇంకొక 2 షాట్స్ ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ మా సాంగ్ ఇది లాస్ట్ టేక్ అన్నమాట. మా సాంగ్లో ఒక అద్భుతం. ఇంకా టైం వచ్చేసి చాలానే అవుతుంది, 12:01. ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడ విడిపోతాం అన్నమాట. ఇక్కడ చాలా అందమైన షాట్ వచ్చిందనమాట. అందమైన షాట్ అంటే అందమైన షాట్, ఇక అదిరిపోయిన షాట్ అయితే చాలా బాగా వచ్చింది డప్పులతోని. ఈ అమ్మాయిలు అయితే ఇంత అందంగా చేసారంటే ఆ అందాన్ని వర్ణించలేము. ఇంకా పడతా అంటే నేను బ్లాగ్ తీస్తా. ఒకసారి నిమిషం ఇప్పుడు పడు. అయ్యో పడ్డది నేను పడ్డట్టున్నది. హీరోయిన్ ఒక్కదాన్నే వదిలేసి వచ్చిర్రు అందరూ. ఎంత దారుణం అంటే అంత దారుణం అన్నమాట. ఆమె ఒక్కేమే అందులోకెళ్ళి ఒడ్డాలకెళ్ళి నడవడానికి వస్తలే ఆమెకు. ఈమె చాలా మంచిగా పని చేస్తుంది. షూట్లో ఇలాంటి పని చేస్తే చాలా మెచ్చుకుంటారు. వెరీ గుడ్. ఈమె ఇప్పుడు నాకు అసిస్టెంట్. ఇక్కడ బోర్ వాటర్ అయితే చాలా బాగున్నాయి అంట. నేను కూడా దూపు అవుతుంది, మా వాళ్ళు నీళ్ళు కూడా తెచ్చిపోయలేరు. ఇంత దారుణం ఉంది ఇక్కడ. అందుకే ఇక బోర్ నీళ్ళు ఆనికి పోతున్నాం. థమ్స్అప్ భూమిలోంచి వస్తున్న న్యాచురల్ వాటర్ని తాగడానికి మా డాన్సర్లు చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే నేను కూడా ఇష్టపడుతున్నాను. కూల్గానే ఫ్రిడ్జ్ కన్నా అంత మంచి కూల్ వాటర్ వస్తున్నాయి. కింద మన కూలర్లు పెట్టిరా, తీయగా కూడా ఉంది. లొకేషన్ అయితే చాలా బ్యూటీగా ఉన్నది. మంచి షాట్ పడ్డది ఇక్కడ. బోర్ వాటర్ తాగడం ఎట్లనో మనకి జీవరాన నేర్పిస్తారనమాట. చల్లగా ఉన్నాయనే కదా మేము చెప్పింది. పట్టాలా అన్న? ఎట్లున్నాయి వాటర్ టేస్ట్? జీవనన్న గారు ఇప్పుడు వాళ్ళ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. ఇక ఏమైతే మరి ఘోరంగా అయిపోయింది అన్న అప్పుడే. వీళ్ళు చెప్తే ఏమో అనుకున్నా కానీ నిజంగా ఈ నీళ్ళు తాగుతూ బతికేయచ్చు, అంత బాగుంది. ట్రూ. బా ఎంత ఆస్వాదిస్తున్నా. పొద్దున నుంచి దూపైతుందంటే ఇప్పుడు మళ్ళీ తాగితే మళ్ళీ దూపై పడే. ఈ అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ మోటార్ పోతుందా నీళ్ళు అక్కడనే. ఇప్పుడు మనకు షూట్ మళ్ళా సంతోషం. నీళ్ళేది తాగొచ్చాడు. కొంచెం దూపు తీయడానికి. సాయి మొత్తం ఎంజాయ్ చేస్తాను. అప్పుడు చెప్పినా కదా లాస్ట్ టేక్ అని అయితే అనుకున్నా, కానీ అది కాదని తర్వాత తెలిసినాక ఆడ పోయి పొలాలలో తీసినాము, ఆడేనో తీసినాము. ఈయనది అయ్యా ఇది ఓలు కొట్టిరు గీకిందా గోరతో కోతి లెక్క. పాపం ఈమెనే ఆమె గీకిన ఆమె. గోర్లేవి మీ డాడీకి రెడీయా?
సూపర్ అన్న సూపర్, చాలా 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 కెమెరామ్యాన్ సూపర్ చెప్తున్నా. ఏమనిపిస్తుంది అన్న అసలు ఈ టేక్ చేసినప్పుడు? టేక్ తీస్తున్నప్పుడు నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. అబ్బా అన్నది మేకింగ్ పెడతాడు. ఏమని చెప్తారా చెప్పరా అని ఏమన్నా ఇంతలో చంపుతున్నట. కానీ టేక్ మాత్రం పర్ఫెక్ట్ రావాలి. అట్లాంటి క్లోజ్ అప్ అవసరం లేదు. ఒకటి అన్న ఇటు వచ్చి కూడా బైక్ తొందర ఫాస్ట్ ఉండాలి, హీరోయిన్ లెక్క ఫాస్ట్ ఉండాలి అందరూ. పొజిషన్ పొజిషన్ తొందర. ఇప్పుడు ఆపోజిట్ మా ఆపోజిట్ 5 6 7 8 చలో 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 బాగా ఎక్కువ చాలు ఎక్కువ ఎక్కువ చాలండి. ఛత్రి ఛత్రి ఫాస్ట్. బాక్స్ సైడ్ పెట్టుకోవాలని ఎక్కిస్తారు ఆయన. అన్న అప్పుడప్పుడు మధ్య మధ్యలో నేను వేస్తుండు దాంట్లో ఖచ్చితంగా కావాలి. ఒక దాంట్లో దిగి ఒక ప్లాన్ చేసిన ఒకటి. రెడీ పొజిషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ పైన కంప్లీట్గా మా సాంగ్ పూర్తి అయిపోవడం వల్ల హీరోయిన్ పోతుంది, మళ్ళీ వస్తుంది ఫోటో కోసం వస్తుంది మా హీరోయిన్. హీరోయిన్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ సాంగ్ కంప్లీట్ చేసుకుంది, ఫుల్ ఖుషీలు ఉన్నది. ఇక దావత్ ఇస్తావా నువ్వు హీరోయిన్? హీరోయిన్ కొంచెం ఫోటో తీసుకొని రెడీ. ఒకటే కానీ సాయంత్రం మధ్యాహ్నం 2 అవుతుంది ఫ్రెండ్స్. ఒకటే కాదు 5 టేకులు అయిపోయినాయి, ఎక్కువ అయిపోయినాయి. అయిపోయింది. కొత్త సంవత్సరం మొత్తం ఇంకా ఫుల్ పని అన్నట్టు. ఇంకేంది మొత్తం జీవన చెట్లనే ఉంది. అమ్మా అయ్యి కృష్ణ 3 years వచ్చి ఇంకా అయిపోలేదన్నమాట, అంటే కంటిన్యూ. ఫ్రెండ్స్ షూట్ కంప్లీట్ అయిపోయి అమ్మాయిలు దించనీకి పెట్టిరు నన్ను. ఇంత దారుణం చేస్తారని అనుకోలే. ఇక్కడ స్వర్ణగిరి ఎప్పుడో వస్తామని ప్లాన్ వేసుకున్నాం కానీ రాలేకపోయినాం. కాకపోతే ఇప్పుడు దాని ముంగటి నుంచే పోతున్నా కానీ పోలేకపోతున్నా. ఈ దారుణం ఏందో ఏమో కానీ అట్లా. ఉగాది రోజు చూడ నా అదృష్టం. లోపలికి పోయి చూసిందా? బయట నుంచి చూస్తున్నా. అవునా? ఈ నుంచి బాగా ఆడుతుంది. త్వరలో ఇక మేము రాబోతున్నాం ఫ్యామిలీతో. నైట్ లైట్లతో బాగుంటుందా? ఇట్లకి చూస్తే నైట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదంతా లైటింగ్ అన్న, ఇక్కడ నుంచి లైటింగ్ ఉంటది అంతా. అవునా? అదే రోడ్ ఆంజలా అదంతా అదేనా రోడ్? అది ఆ రోడా? ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఫేమస్. మళ్ళా భువనగిరి ఎల్లమ్మ బాగా కలిసిపోయినా ఫ్రెండ్స్. నాతో అయితే లేదు నడుపు.